అని చెప్పమంది. ఏమిటమ్మా ఆ ప్రశ్న అన్నాను. అమ్మ అన్నయ్యను ఒక రకంగా నన్ను ఒక రకంగా చూస్తుంది. అన్నయ్యనేమో నైట్ హాల్ట్కి కూడా అందరింటికి పంపిస్తుంది, నన్ను మాత్రం పంపించదు. నేను ఎక్కడన్నా లేటుగా వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడుగుతుంది. నేను పుస్తకాలు కూడా నాది ఎక్కడన్నా నా సెల్ ఫోన్లు కానీ ఎక్కడ వెతికి చూస్తుంది, నేను ఎవరితోనో మాట్లాడుతున్నానా, నేను ఎట్లా ఉంటున్నానని నన్ను ఎక్కువగా పర్టికులర్గా పట్టించుకుంటుంది. అన్నయ్యను మాత్రం అంతగా అన్నట్టుగా నాకు కనిపించదు. మరి ఇది డిస్క్రిమినేషన్ కాదా, ఎందుకు ఇంత తేడా, అన్నయ్య నేను ఒకే రకంగా పుట్టాం కదా అని ఆ రకంగా నన్ను ప్రశ్న వేస్తాను. ఓకే. అప్పుడు నేను అన్నాను, అమ్మ చూడైతే మనం ఒక ప్రశ్న వేస్తాను నేను, బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటామమ్మా అన్న. బంగారం బీరువాలో పెట్టుకుంటామమ్మా, విలువైంది కదా అంది. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాము అంటే, దీపారాధన పూజ గదిలో పెట్టుకుంటామమ్మా, బయట పెడితే గాలికి ఇదైపోతుంది కదా అంది. విలువైన బంగారాన్ని భద్రంగా దాచుకోవటం ఎలాంటిదో, ఆ దీపం అటు ఇటు చెరిగిపోకుండా అది కొండెక్కకుండా ఉండడానికి దాని ఆరాధనాభావంతో చూసుకోవటం ఎటువంటిదో